వచ్చిన వివిధ పార్టీల నాయకులకు మండపాల నిర్వాహకులకు అందరికీ నా ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు. బోలో గణేష్ మహారాజ్ కి. రోజు ఎవ్రీ టైం మనము ఆల్రెడీ మనం కూడా చేసుకున్నాం. కొంతమంది యూత్ పిల్లలు రానంటున్నారు, కొంతమంది మన రాజకీయ నాయకులు కూడా కొంతమంది రానంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గణేష్ సంబంధించి ఆల్రెడీ మీరు కార్యక్రమాలు నడుస్తూనే ఉండొచ్చు. చందాలు ఫస్ట్ ఈ గణేష్ పండుగ కానీ చందాలు స్టార్ట్ అయితే ఎవరిని బలవంత పోసులు చేయొద్దు దయచేసి. దాని మీద ఎవరైనా బలవంతంగా హెరాస్ చేస్తున్నారంటే మాత్రం స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. మీరు రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళతోని ఎంతైతే అంత తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకటి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీరు గణేష్ పెట్టాలని అనుకున్నప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్ యాప్ ఉన్నది, దాంట్లో మీరు అప్లై చేసుకుంటే దాని ప్రకారం మీకు ఆ ఇన్ఫర్మేషన్ మాకు పోలీస్ సర్వర్కి వచ్చేస్తుంది. దాని ప్రకారం మీకు మా డిఎస్పీ గారి నుంచి అప్రూవల్ కూడా మీకు వచ్చేస్తుంది. దాంట్లో మీరు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వాల్సి వస్తుంది. ఎంత హైట్ ఉంటుంది, రూట్ ఏంటి, ఏ రోజు తీస్తారు, ఏ వెహికల్ వెళ్తారు, ఆ వెహికల్ డ్రైవర్ ఎవరు, డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, ఈ పూర్తి వివరాలు ఉన్నాయి దాంట్లో. అది ఎవరైనా చూసిరా ఇప్పటిదాకా? చూసిరా కదా? ఓకే, రైట్. అందరూ అది అప్లికేషన్ ఫామ్ నింపి ఇవ్వండి. అప్లికేషన్ ఫామ్ నింపిన వాళ్ళు ఎవరైనా ఉంటే వనపర్తి టౌన్ పోలీస్ స్టేషన్కి వస్తే మీకు టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి కూడా మేము గైడ్ చేస్తాం, కానీ తప్పకుండా చేయాలి. నెక్స్ట్ మండపాల అరేంజ్మెంట్స్ మన ఏఈ గారు ఇక్కడ ఉన్నారు. ఏమైనా డౌట్ ఉన్నా కానీ మీరు ఏఈ గారి సలహా కూడా తీసుకోవచ్చు. కంపల్సరీ మున్సిపల్ పరిధిలో మనకి ఏ విధంగా ఎవరికి డిస్టర్బ్ కాకుండా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మండపాల దగ్గర మనము జిద్దుకు కానీ పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రేపటి నాడు మనకి మెడికల్ ఎమర్జెన్సీ అవ్వచ్చు, అక్కడికి వెహికల్ పోయే పరిస్థితి ఉంటే చాలా బాగుంటుంది. అట్లీస్ట్ చిన్న గల్లీలు ఉంటే 2 వీలర్ పోయేటట్టయినా మెడికల్ ఎమర్జెన్సీ గురించి ఆలోచించండి. ఎవరికి చెప్పిరాదు, ఎటువంటి ఇన్సిడెంట్ జరిగే అవకాశము ఉన్నా కానీ మెడికల్ ఎమర్జెన్సీ కోసం వెహికల్ పాస్ అయ్యేటట్టు పెట్టుకుంటే ఫస్ట్ చాలా మంచిది. అది మీరందరూ జిద్దుకు పోద్దని చెప్పింది అందుకే ఫస్ట్. నెక్స్ట్ పాయింట్, అరేంజ్మెంట్ చేసిన గణేష్ ఇన్స్టాలేషన్ అయినప్పటి నుండి తీసేంత వరకు కంపల్సరీ మీ ఆర్గనైజర్స్ ఉండాలి. 2 లేదా 4 100%. అంటే మీరు ఇక అక్కడ ఉండమన్నారని చెప్పేసి వేరే కార్యకలాపాలు చేయకూడదు. అంటే రాత్రిపూట కూర్చొని క్యారమ్ బోర్డు ఆడుకుంటే ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వస్తుంది పేకాట, వేరే అలాంటి కానీ చేస్తే మాత్రం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోబడుతుంది. మళ్ళీ ఎవరు కూడా దానికి సపోర్ట్ చేయొద్దు దయచేసి. పొలిటికల్ వాళ్ళు కానీ కుల పెద్దలు కానీ ఎటువంటి దయచేసి దాన్ని ఎవరు ఎంకరేజ్ చేయరు కూడా. ఇవ్వలే సార్ పోనీలే మావాడిగా ఏమో తెలియక చేసిందని కూడా అన్నారు. ఎందుకంటే దేవుని కార్యక్రమాలు మనం చేసేది పూజ, కోఆపరేట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి పవర్ కనెక్షన్స్ గురించి ఫస్ట్ ఇన్స్టాలేషన్ చేసుకునేటప్పుడు ఆ పవర్ ప్రాపర్ వైర్ మెయింటైన్ చేయండి. ఎప్పుడైనా సరే మీరు ఎవ్రీ టైం గనడు పైన వైర్లు అవుతాయి, ఒక వ్యక్తి ఇట్లే కింద పడిపోతాడు. అంటే తెలియకుండా ఎవరో చేసిన పనికి ఎవరో బలైపోతారు. కాబట్టి మీరు చందా వసూలు చేసినా, ఒకవేళ ఏం చేసినా మనము ఒక 500 దగ్గర కక్కుర్తి పడొద్దు. మనం అంత గణేష్ని పెట్టుకొని 9 రోజులు చేస్తున్నాము. మన పిల్లలు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సేఫ్ ఉండాలంటే కొంచెం ఒక 500 రూపాయలు పెట్టి, ఒక 100 రూపాయలు ఎలక్ట్రికల్ డీడీ, ఒక 400 రూపీస్ పెట్టి మంచి నాణ్యమైనటువంటి వైర్ పెట్టుకుంటే మీ అందరికీ బాగుంటుంది. ఒక 500 రూపాయల దగ్గర కక్కుర్తి పడి దీంట్లో మళ్ళా జిద్దులు, మేము కరెంటు పెట్టాము, మాకు వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అనేది అనవసరం. సరే, వాళ్ళు చెప్పే వాళ్ళందరూ చెప్తారు, కానీ వాళ్ళు చేసేది కూడా వాళ్ళు చేస్తారు. ఓకేనా? దయచేసి అందరూ పవర్ కనెక్షన్ తీసుకుంటే మీకు మంచిది. ఇంకోటి నాణ్యమైన కరెంట్ వస్తుంది. మీకు ఏదో పెట్టి అది అటు ఇటు ఊగుతుంటుంది, అన్ని స్పీకర్స్ పోతాయి, యాంప్లిఫైర్లు కాలిపోతుంటాయి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి నాణ్యమైన కరెంటు పద్ధతి ప్రకారం తీసుకోండి. నెక్స్ట్ డైలీ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఒకటి పెట్టుకుంటారు. మీరు అక్కడ ఏదైనా పెట్టుకున్నప్పుడు కొంచెం కల్చరల్ యాక్టివిటీస్ లాగా పెట్టుకోండి. వేరే అశ్లీలమైనటువంటి కార్యక్రమాలు పెట్టుకోకుండా జాగ్రత్తగా మంచిగా ప్రోగ్రామ్స్ అయ్యేటట్టు చూసుకోండి. ఎందుకంటే మీ వినాయకుని వివిధ పార్టీలు కానీ పెద్దలు కానీ వాళ్ళు వచ్చి అందరు విజిట్ చేస్తున్నప్పుడు మన
చుట్టుపక్కల పరిసరాలను కూడా మంచిగా పెట్టుకొని హెల్దీ వెదర్ అక్కడికి పోతూనే మనసు ప్రశాంతత కలిగేలాగా చేసుకుంటే బాగుంటుంది అనేది పోలీస్ వారి తరఫున సజెషన్. ఇప్పుడు అక్కడ ఇంతకుముందు చెప్పినట్టు డస్ట్బిన్ మీరే ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు అది మా పద్ధతి కాదు, మున్సిపల్ వాళ్ళు అని చెప్పేసి మున్సిపల్ వాళ్ళ మీద వేయద్దు. మన ఇంట్లో అయితే మనం డస్ట్బిన్ పెట్టుకోమా, అట్లనే ఒక డస్ట్బిన్ పెట్టుకోండి. ఏదైనా చెత్త ఉన్నా అందరూ అక్కడ వేస్తే అది పంపించడానికి కానీ దానికి కానీ మంచిగా ఉంటుంది, ప్రాపర్గా ఉంటుంది. కాబట్టి డస్ట్బిన్ 100% పెట్టుకోండి. పెద్ద డస్ట్బిన్ పెట్టుకొని ఇమీడియట్ మున్సిపల్ వాళ్ళతో రోజు ఆ డస్ట్బిన్ ఎత్తిపిస్తే చాలా బాగుంటుంది. పరిసరాలు కూడా మనకేమీ నామూషేం లేదు, మనది మనం ఊడ్చుకోవడము అలాంటిది మనం చేసుకోవాలి, తప్పదు. మన ఇంట్లో మనం చేసుకున్నట్టే అక్కడ కూడా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అన్నదానాలు అలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారు చాలామంది. అప్పుడు కూడా జాగ్రత్తగా తొక్కిసలాట కాకుండా, ఇంకా మనకు కరోనా మొత్తం పోలేదు, మీరు చూసిరో లేదో, టీవీ చూసిరో లేదో, ఇప్పుడే లేటెస్ట్ న్యూస్ మళ్ళీ కేటీఆర్ గారికి పాజిటివ్ వచ్చింది అంటే ఇంకా ఏం పోలే. కాబట్టి అందరికీ వచ్చే ఒక మా ఎస్ఐ అమర్చింత ఆత్మకూరు ఎస్ఐ గారు కూడా మళ్ళీ కరోనా పాజిటివ్ వచ్చింది. ఎక్కడ ఇంకా పోలేదు. జాగ్రత్తగా మీరందరూ కూడా కరోనా నియమాలు పాటిస్తూ ఎవరైనా థర్డ్ డోస్ వేసుకోకపోతే పోయి వేయించుకోండి. జాగ్రత్తగా అన్నదానం కార్యక్రమాలు జరిగేటప్పుడు ఎటువంటి ఎవరికి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఎటువంటి కలుషిత ప్రాబ్లమ్స్ కానీ రాకుండా జాగ్రత్తగా చేసుకోవాలి. కొట్లాటలు అట్లాంటివి కనుక చేస్తే మాత్రం ఇప్పుడు ఎంత మంచిగా మాట్లాడినామో ఆ చట్ట ప్రకారం కూడా అంతే గట్టిగా యాక్షన్ తీసుకుంటాం. నెక్స్ట్ ఆ ట్రాఫిక్ సంబంధించి మీకు ఇందాక నేను చెప్పిన ట్రాఫిక్ ఫ్రీ ఉండేటట్టు చూసుకోవాలి, ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఉండేటట్టు చూసుకుంటే మంచిది. ఎందుకంటే మెడికల్ ఎమర్జెన్సీ ఎప్పుడేమొస్తుందో తెలియదు కాబట్టి అదొకటి కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ దీపారాధన చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎటువంటి ఫైర్ యాక్సిడెంట్ కాకుండా మీరు ముందు జాగ్రత్తగా ఫైర్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఇసుక కొంచెం దానికి సంబంధించిన వాటర్ అవన్నీ పెట్టుకొని ఫైర్ యాక్సిడెంట్ కాకుండా దీపాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంత క్లీన్గా మీకు ఇంత టైం అయినా కానీ చెప్తున్నాం మన దాని ఇంపార్టెన్స్ దాన్ని మీరు అర్థం చేసుకొని ఆ దీపారాధన దాన్ని కూడా జాగ్రత్తగా చూసుకొని దానికి ఒక ఈ అట్ట కాకుండా ఐరన్ ఫ్రేమ్ లాంటిది పెట్టుకుంటే ఆ దీపారాధన కానీ దానికి సంబంధించి ఉండొచ్చు. అట్లనే ఇంకొకటి ఏంటంటే మెయిన్గా మా లడ్డు పోయింది, మా లడ్డు ఎటో పోయింది, రేపు మిస్ అయింది అనే కంప్లైంట్లు వస్తే దానికి మేము రెస్పాన్సిబుల్ కాదు, మీరే రెస్పాన్సిబిలిటీ. ఆ లడ్డుకు సంబంధించి కూడా జాగ్రత్తగా దాని నిర్వహణ బాధ్యత అంతా మీదే. ఏమైనా ఉంటే లాస్ట్ రోజు ఇక్కడ ఏమన్నా ఆక్షన్ లాంటి ఏదైనా కల్చర్ ఉంటే అది మీ ఇష్టం, కానీ జాగ్రత్తగా ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. దానికోసమైనా సరే మీరందరూ సెక్యూరిటీ పరంగా వాళ్ళందరూ ఉండాలి. ఇంకోటి మీ అందరికీ తెలుసు, మన రాష్ట్ర పోలీస్ తరఫున మెయిన్ హైదరాబాద్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. మన పోలీస్ ఫోర్స్ అంతా అక్కడికి బందోబస్తుకి 80% ఆఫ్ ఫోర్స్ అక్కడికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఒక 20% ఆఫ్ ఫోర్స్ తోని మనం ఇక్కడ 24 hours చేసినా సరిపోలేంత పని ఉంటుంది. మన మిత్రుడు అంటుండే కదా, పోలీసు తప్పించుకోవడానికి చేస్తారు ఏంటని చెప్తున్నారు. గైనా ఏం కాదు, 24 hours చేసినా చాలానంత పని ఉంటుంది ఈ 9 days. మీరు కూడా అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టి మీరు చూసుకోండి. ఇంకోటి ఇమర్షన్ డేట్, మనం ఏదైతే నిమజ్జనం చేసే రోజు ఉంటుంది కదా, ఆ రోజు ఇందాక వక్తలంతా చెప్తున్నారు 5 కాదు, మధ్యాహ్నం 1 o'clock తీయండి. 1 o'clock మంచిగా భోజనం చేసుకొని అక్కడనే అన్నదానం ఏమన్నట్టే చేసుకొని మంచి వెహికల్లో డెకరేట్ చేసుకొని మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేసి ఈవినింగ్ 7 వరకు కంప్లీట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అట్లా ఆ విధంగా ఆలోచించుకొని చేయండి. లాస్ట్ టైం చూస్తే నేను చాలా వరకు 9 వరకు అన్ని కంప్లీట్ అయినాయి. మంచిగా చేసిరు, ఎక్సలెంట్ చేసిరు. నెక్స్ట్ వచ్చేసి ప్రొసెషన్ టైమింగ్స్ అవన్నీ ఇప్పుడు చెప్పిన. ఇంకోటి డీజే అని అనొద్దా? ఎందుకు, ఏం డీజే? ఇప్పుడు ఊరంతా కలిపి ఒక గణేష్ తీస్తే డీజే పెడితే ఓకే, అవునా? ఇప్పుడు గల్లీకి ఒక గణేష్ పెట్టి గల్లీ ఒక డీజే పెడతా అంటే అది మీకు అంటే ఆఫ్ ద రికార్డ్ ఇప్పుడు వీడియో తీస్తున్నారు కాబట్టి నేను చెప్పట్లేదు. కానీ నేను మొన్న ఒక 498 కేసు చూసిన. ఆ 498 కేసులో ఆ అబ్బాయి డీజే ప్లేయర్, అబ్బాయి మంచిగా ఉండే. కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైందంటే నపుంసకత్వం వచ్చింది. అంటే బికాజ్ ఆఫ్ డీజే. మీకు అర్థమై ఉంటుంది, రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల అతనికి నపుంసకత్వం అంటే తెలుసా? తెలియదు. అంటే అతను సంసారానికి పనికి రాకుండా అయిపోయాడు. అర్థమైందా? ఆ డీజే ఎవరికి ఎంత ఎఫెక్ట్ చేస్తుంది అనేది మీరు చెప్పలేరు, మేము చెప్పలేము. ఎవరి యొక్క
ఆ బాడీ తత్వాన్ని బట్టి అది చేస్తుంది. ఆ డీజే అనేది చాలా డేంజర్. ఆ వేవ్స్ అనేది చాలా హార్ట్ బీట్ ని పెంచుతుంటాయి. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకొని మీ అందరి హెల్త్ మంచి గురించి చెప్తున్నాం. మాకేమైతుంది పోయి మేము ఇక్కడ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉద్యోగం చేస్తాం పోతాం. దాని తర్వాత ప్రాబ్లం ఫేస్ చేసేది మీరు. ఇప్పుడు మనకు హాస్పిటల్స్ ఉన్నాయి, ఇంకోటి చిన్నపిల్లలు ఉంటారు, పెద్ద ఏజ్డ్ వాళ్ళు ఉంటారు. మీరు అందరు కలిసి ఒకటే చేస్తున్నారు అని అంటే ఓకే సర్లే ఒకటే రోజు కదా అని. ఎందుకంటే చాలా మంది ఇక్కడ భక్తులు అంటారు, నాకు తెలుసు వాళ్ళు పెట్టారుగా సార్ అంటే ఊరందరూ కలిపి ఒక పండుగ చేసినప్పుడు పండుగలాగా సెలబ్రేట్ చేసినప్పుడు చేయొచ్చు, కానీ గల్లీ గల్లీకి ఒక డీజే పెట్టేది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ పండుగకు మేము ఎటువంటి పరిస్థితుల్లో ఎలో చేయము. రేపు పొద్దునే మా ఎస్ఐ గారికి ఇప్పుడే చెప్పిన డీజే వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చేసి ప్రాపర్గా మేము ఎటువంటి ఎవరు ఆపరేట్ చేయొద్దని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా అక్కడ ఇమర్షన్ దగ్గరికి క్రేన్ దగ్గరికి ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ గారు చెప్పారు 2 చెరువులు. లాస్ట్ టైం అంటే మనకు అది మనకు అవన్నీ రిపేర్లో ఉన్నప్పుడు మనం అప్పుడు అక్కడికి అమ్మ చెరువు దగ్గర తీసుకుపోవడం జరిగింది. చూడండి మీరు 9 రోజులు మీరు మంచిగా 5 రోజులు 9 రోజులు మీరు భక్తి శ్రద్ధలతో గౌరవించుకొని మంచిగా పూజ చేసుకున్న గణేష్ని మీరు ఎక్కడ చేయాలనేది మీ ఇష్టం. అది మీ అప్లికేషన్లో పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇచ్చి మీ ఇష్టం వచ్చిన దగ్గర అంటే ఇప్పుడు అరేంజ్ చేసిన దాని దగ్గర మీరు మంచిగా జాగ్రత్తగా ఆ క్రేన్ మాత్రం ఎవరు ఎక్కకుండా, ఇంకోటి ఆ డీజే ప్రొసెషన్లో ఎటువంటి తాగి చేయకూడదు. మనం భక్తి శ్రద్ధలతో చేసుకుంటే దానికి సంబంధించిన అనుగ్రహం మనకు కలుగుతుంది. కాబట్టి ఎవరు మద్యం సేవించకుండా భక్తి శ్రద్ధలతో జాగ్రత్తగా ఎర్లీగా మీకు ప్రొసెషన్ అయిపోయేటట్టు చూసుకోండి. మెయిన్ ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే మా పోలీస్ వారి తరఫున ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా మనం ఉద్యోగం చేస్తే మన ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తారు, మనం మాత్రం కష్టపడతాం. అదేవిధంగా మీరు ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో మీ కాలనీ వాళ్ళంతా బాగా ఎంజాయ్ చేస్తారు, కానీ మీరు మాత్రం ఎంజాయ్ చేయలేరు. ఎందుకంటే ఎవ్రీథింగ్ యూ ఆర్ ద రెస్పాన్సిబుల్. కాబట్టి ఆర్గనైజర్సే రెస్పాన్సిబుల్ ఫీల్ అవ్వకుంటూ మీ మండపానికి మీరే పోలీస్, ఓకేనా? మేము ఓన్లీ పైనుంచి సూపర్వైజ్ చేసుకుంటూ మానిటర్ చేస్తున్నాం. ఎందుకంటే మన పోలీస్ ఫోర్స్ తక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మీరందరూ ఈ గణేష్ ఫెస్టివల్ని విజయవంతం చేసి మన జిల్లాకు ఉన్నటువంటి మంచి పేరుని ఇంకా మంచి స్థాయికి తీసుకురావాలని కోరుకుంటూ ఇంతసేపు ఓపికతో విన్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా బ్రదర్స్ ఎవరైనా ఉన్నా కానీ ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఒకటి ఉన్నది, దాంట్లో మీరందరూ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాకు మన మున్సిపల్ సిబ్బందికి మరియు మన రాష్ట్రానికి అందరికీ మంచి పేరు తెస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.